రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతులకు. కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు, రైతు కూలీలను దేక్తలేడు. కేసీఆర్ భూస్వాములకే వత్తాసు పలుకుతున్నాడు, కౌలు రైతులను దేక్తలేడు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తాం, రైతు కూలీలు నడుచుకుంటాం. ఇన్ని మాటలు చెప్పి ఒక్క రూపాయి ఇచ్చిరా ఇప్పటివరకు? కనీసం రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు. ఈరోజు మనం ఆగస్టు 15 నాడు ఉన్నాం. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్షన్గా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు 7,600 కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే, 7,600 కోట్లు ఖాతాలో పడుతుండే. అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే. వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా, తెలివి ఉందా లేదా అర్థం కాదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా? మీ దగ్గర కూడా ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఓట్లు వేసిండు. మరి వాళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టేనా? 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడా? అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంది? వాళ్ళెంత బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళం కూడా ఇచ్చిపెట్టలే ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడితే ఆ దేవుని మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సంవత్సరం తెప్పించుకున్నాడట పాపం. అయిందా కాలేదా వీడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయనతో అబద్ధాలు చెప్తున్నాడని తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట అయిందని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు. ఏం ఆడపోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే.